బేటే గ్యాంగ్ వార్ అవుతుందిరా బేటే గ్యాంగ్ వార్. చూడురా బేటే చూడురా రే తిరుపతి అవుతున్నాం. తిరుపతి అవుతున్నాం రా బేటే. సో మీకు మొత్తం సడన్ ప్లాన్ అయిపోయింది రా బేటే తిరుపతి శ్రీశైలం. ఏదో సడన్ ప్లాన్ అయిపోయిందిరా బయటికి వెళ్దాం అనేసి అయితే ఫోన్ వచ్చింది మనకి. బేటే చూసుకుర్రా బేటే కోమాలు ఓడపాలా రా ఇవాళ మొత్తంలా లాగ్ వేసేస్తాం మనం. కోమాలు ఓడపాల మొత్తం లౌడపాలలో ఉంటుంది. ఏడికొచ్చులో తెలియదు. తిరుపతి అని అయితే ప్లాన్ వేసినాం కానీ బట్టలు అయితే చదువుకున్నాం. ఇక బ్యాగులు ఉన్నాయి, ఇక బ్యాగులు ప్యాక్ చేసేసుకున్నాం. సీదా కారుకి ఏడికొస్తామో తెలియదు. ఇట్లుంటాయి మాతో షార్ట్లు. చూసలేడు రా మొత్తం వీడియో చూడరా. లౌడపాల కోమలు లౌడపాలు ఉంటుంది. తినానా ఒకటి, ఇది ఒకటి తినానా అన్నా, ఇది తిన్నానా ఒకటి అన్నా. ఇడు చూడు వేస్తారా వాడు అన్నా. ఇప్పుడు నీకు కూడా తెలుసా అరుణాచలం పోతున్నాం వాళ్ళు డైరెక్ట్. అరుణాచలంకి వచ్చి పాండిచేరి చేసి మెల్లగా ఏయ్ పోనేవో వింటున్నావా. రైట్ అంటే వచ్చేసేసింది మా బండి వచ్చేసింది. చలో బ్యాగ్లో అయితే పెట్టేసేసుకున్నాం. శ్రీశైలం అరుణాచలం నేను ఉండేరా పెట్టే బిస్కెట్స్. ఇదో ఆగన్నా జరా అరే అక్కడ నుంచి చేతాయి సన్నా చూడకుండా సేపు చూడాలా యూత్ కేబుల్ అడ్వైస్ చెప్పాలి మన ఇవేంది కాట్లు పెట్టినావు ఇట్లా ఇట్లకి అదేనా జిమ్ జామ్ చెప్పు హరి భాయ్ ఏంది ప్లాన్ ఏడికి ఇప్పుడు అరుణాచలం కా గోవా భాయ్ భాస్కర్ భాయ్ అయ్యే పైసే పబ్లిక్ చలో మనం పోతున్నాం. 5 days ట్రిప్ ఉంది గాయస్. 5 days ఉంది ట్రిప్. సో మనం ఎప్పుడు వచ్చేస్తాం తెలియదు కానీ 5 days to 5 hours ఫుల్ ఓడపారా రా బేటే. ఏం పాట పెడతాను, ఏం పాట పెట్టిను పాట మంచిగా పెట్టు బాయ్. భాస్కర్ భాయ్ ఏమైంది బాయ్ సైలెంట్ ఉన్నావు? పండుకో నువ్వు రాత్రి అంతా కష్టపడి అన్నబాయ్ ఎంట్రీ ఫక్ ఆఫ్ ద కంట్రీ. అప్పుడు సార్ బండి నేను నడిపించిన, ఇప్పుడు ఈయన నడిపిస్తుండు. ఎందుకంటే చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసి ఏ నుంచి అవా నాకు తెలుసు. చూస్తున్నాను ఇప్పుడు కన్నన్నకి ఒకటి కావాలి. అదేందో చూపిస్తాను. అదైతేనే ఆయన పని మంచిగా చేస్తాడు, లేకపోతే పని ఫ్లాప్ చేస్తాడు. అరే అరే నమ్మి జోకర్ మోహన్ వేడు వచ్చినాం. నేను ఎట్లా పడుకుంటాడు అల్లం తిందాము. అప్పుడు అది కొంచెం హోటల్ కాడ అరే తిందాం నడు. అరే నడు బాయ్ తిందాం. అప్పుడే తినేసి వండుకుందా చూడరు ఎంత మంది బతిలాడుతురు ఆయనని. ఇంకా వస్తుంది, ఇంకా 120 ఉంది. గుమ్లా వండుకుండు హరి భాయ్. భాస్కర్ భాయ్ ఇవాళ దర్శనం అవునా? ఇవాళ దర్శనం చేసేసుకున్నాం. చేసిండు బతిలాడితే లేచిండు. ఇక రెస్టారెంట్కి వచ్చినాం తిన్నీకి.
కోమల ఉండపన్నారా బెట్టే అన్న మెల్లగా నడుచుకుంటూ వస్తాడు, ఏడికైనా అన్న మెల్లగానే వస్తాడు అన్న. సీఎం ఇగో 1 2 3 4 ఈడొక మనిషి కూర్చుంటాడు, ఆయన కనిపించాడు అంటూ కనిపిస్తాడు ఆయన. జాలి ఈడ కూర్చోడు. చెన్నై. సో ఇప్పుడు బిల్లు కూడా వెళ్ళినా కడతాడా? పెట్టిరా మీరు అంటే బిల్లు ఎవరు కడతారు ఇప్పుడు? చాటింగ్ ప్లాన్ చేస్తారు బాయ్స్. రన్నింగ్ కాదు కానీ ఫస్ట్ నేను వెళ్ళిపోతా, కార్ వస్తా, ఒకడొకడు వచ్చేసేయండి. కారీడికి తీసుకొచ్చుకోవాలి, కారీడికి తీసుకొచ్చుకోవాలా. అట్లా నిద్రపోయిదావు నువ్వు. బాబాయ్ ఒకటి ఇట్లకేంచుకోవాలి, ఒకటి ఇట్లకేంచుకోవాలి, ఒకటి ఇట్లకేంచుకోవాలి. ఆడుంది కారం, ఏం కాదు. ఇంకొక మనిషి ఉండాడు, ఇంకొక ఆ చీర తీసేసినావు. చీర వాటర్ బాటిల్ ఒకటి తీసుకురా. రెండా బాయ్ అన్న బాయ్, ఏం చేసినావు ఇప్పుడే చెప్పు. ఇవ్వ మాటలు మాట్లాడు. నడు ఆ చాయ్ తాగేసేద్దాం. నడు టీ టైంలో చాయ్ తాగేసేసి మనం మెడికల్ సీడెడ్కి డిండి డ్యామ్. ఏమొచ్చిన బాబాయ్? నేను బతుకున్నా. నేనెట్లా వస్తా? ఏమంటే టెస్ట్ బై మిస్టేక్ కిటికీ తెరిచిన లోపలికి వచ్చేసేస్తే బాయ్. నేను మావులు ఉన్నాయి ఈడ. గుర్తుతా ఇట్లా కళ్ళు తెంగినాయి అవుతుంది. హోటల్ అంటే నేను మావులు ఏడికేంచి వస్తున్నాయి. ఏమే పక్కకేం తీసుకోవా, పక్కకేం తీసుకో. అడవిలోకి ఎంటర్ కాకముందే చిన్న బూస్ట్ కొడుతున్నాం. వీళ్ళిద్దరు చాలా మనం బూస్ట్ అవుతున్నాం. బూస్ట్ ఇద్దరు బిస్కెట్ వస్తున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం పైనకి. చూపించేస్తాం. ఆవుల డబ్బా వచ్చేసినాయి. తీసుకో కేబుల్ తీసుకో. తలకా పెట్టాలి నువ్వు దిగగలకి తోక మలుపు బాబా, ఎట్లా తోక మలుపు. ముంగ తీసుకోవాలా? కొంచెం ముంగ తీసుకో. బిస్కెట్ ప్యాకెట్ చూపెట్ట సార్. మనకే లేవు కాదు అది రాగానే డోర్ వేసేద్దాం. మొత్తం ప్యాకెట్ వేస్తా. ప్యాకెట్ కాదు లోపల వెనకలకంతా దోశ వచ్చి మీదికి చేసినాం రా వీడే. నీళ్ళని మేము వచ్చినామనే వాడిని నిలిపాడు. మేము వచ్చినామనే, లేకపోతే తిప్పకపోతుండే. మనం వచ్చినాం అనేసి నేను నిలిపేసి అలాగే వస్తున్నట్టు ఖాళీ. కన్నబాయ్ ఎంట్రీ ఫక్ ఆఫ్ ది కంట్రీ. మెల్ల పోరా, అరే మెల్ల పోవే.
అన్నబాయ్ ఏమని చెప్పాలనుకుంటున్నావా నేను చెప్పాలనుకుంటున్నావా వాటర్ అయితే వస్తలేవు. అన్న కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి అన్న కూడా బ్లాగ్ తీస్తుండు లంగరావు సారీ. సో గాయస్ మనమైతే వచ్చేసినాం ఇప్పుడు శ్రీశైలంకి. పొద్దున ఏడికి అంతటా వస్తున్నాం కదా. శ్రీశైలం వచ్చినాం. శ్రీశైలం నుంచి తిరుపతి పోయాం. రేపు పొద్దున పోతాం తిరుపతికి. మనం ప్రస్తుతానికి అయితే అలా మనం ఉంటారు శ్రీశైలం గుడిలో దర్శనం చేసుకొని ఎన్నే వండుకొని పొద్దున్న వెళ్తాం అన్నమాట. చూసుకోండి చిన్న ఫోటోషూట్ అవుతుంది ఇట్లా వీడియో ఆజ్ చేయగలే కన్నదాలు పెడతాడు ఈయన. పెట్టే వ్యూ అయితే బ్యూటిఫుల్ వ్యూ రా. కానీ వాటర్ వస్తే బాగుంటుండే. మన వ్యూ చూసుకోర్రా బిడ్డే ఇంకా మంచిగా ఉందో చూసుకోర్రా. మనం ఇక్కడ నిల్చున్నాం చూసుకోర్రా. బ్యూటిఫుల్ రా బ్యూటిఫుల్ క్రేజీ. అన్న చూసుకోర్రా అన్న చూడురా. ఫైనల్గా వచ్చేసినాం రా బేటే. ఏడికి వచ్చినాం అర్థమైతే లేయాలి. వచ్చినాం తిరుగుతున్నాం అక్కడ ఇక్కడ. ఏడికి వచ్చినాం బాయ్. అరే రే 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 ఇప్పుడు పోతున్నాం. ఏడికి పోతున్నాం వెళ్ళి పోతున్నాం. ఒక రూమ్ తీసుకుందాం అన్న ఫస్ట్ ముఖం గిట్లా ఆడుకొని. అయిపోయిందా రేపు పొద్దున్న పోదాం దర్శనంకి. పొద్దున పోదామంటుండే. అడుగు ఎన్ని గంటలకు అయితే జోకర్ బాయ్ ఒకసారి అడుగుపోవచ్చు. పబ్లిక్ లేరా రీ? పబ్లిక్ లేరు కానీ మన స్నానం చేసుకున్నాక టైం పడుతుంది. ఎట్లా ఆయనకి వెళ్ళు ఫస్ట్. ఆయన వెళ్ళు అన్నా అన్నా కొంచెం ఇక్కడ ఒక నిమిషం కరా. రాయగా పచ్చకడ కొట్టేసేవా. ఇప్పుడు స్నానాలు చేసుకొని దర్శనం పోవచ్చా? 7, 10, 9 గంటలకు బంద్ ఉంటుంది. పొద్దున్న 5 ఓపెన్. ఇప్పుడైతే అవుతుంది పోతే పబ్లిక్ లేన్నారా? రూమ్ ఎంత ఇప్పుడు మనకి ఇచ్చారు? 5 మంది సరిపోతారా? మనకైతే రూమ్ దొరికిపోయింది రా. జోకర్ గాడు వచ్చిండు. ఈ జోకర్ గాడు వచ్చేసి రా బిడ్డే. వచ్చేసి మనకు రూమ్ అయితే రూమ్ అయితే చూపించేసిండు రా బిడ్డే. ఇప్పుడు మనకి రూమ్ చూపించడానికి వేసుకొస్తుండే నాకు జోకర్ పోయి. అన్న నీ పేరేం పేరే కాకా? నీ పేరేం పేరే? డాన్. డాన్ అంట అన్న పేరు. మార్టిన్. బేటే డాన్ బాయ్ మనకి రూమ్ చూపించడానికి వేసుకోతుండు. ఇది జర భూత్ బంగ్లా లాగా ఉంది బాయ్. తెలుగు వచ్చి వాళ్ళకు వాళ్ళకు 5 మంది ఉన్నారు. ఇంకిద్దరు కార్లు. అమ్మో ఏ వద్దానా వద్దు మాకు నచ్చలే బాయ్. నీకు నచ్చిందా హరి బాయ్? సాఫా వేసుకొచ్చి ఇస్తా అంటుండు. గొడ అనుకుంటాడు కింద. 1000 రూపాయల జిల్లా పరిషత్ కాదు అది భూత్ బంగ్లా లాగా ఉంది. ఎవ్వరు లేడు. మన కొన్న రూమ్ ఇస్తుండే ఇంకాడు. పొక్కట్లో అలా అవుతుంది. అంటే వచ్చేసినాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. చూసుకర్రా ఫుల్ పబ్లిక్ హౌస్ఫుల్ అయినా అన్నం పెట్టారు. అందుకు పెడతారు. నా ఫోన్ నా ఇష్టం. ఏం బస్ ఎవడరా తిట్టాడు. నా ఫోన్ నా ఇష్టం. ఇప్పుడు ఏం టాస్క్ ఏంటంటే ఇప్పుడు అడిగానికి ఒక పిల్లని చూడాలి. ఇప్పుడు చూసుకొని నిన్న పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాం. చూసుకున్నా పెట్టారు ఫుల్ హౌస్ఫుల్. వాళ్ళు ఎట్లా చూస్తున్నాడు లాస్ట్కి చూడండి రా. నా ఫోన్ నా ఇష్టం. ఆమె కావాలని రమ్మని బ్లాగ్లో. సో బేటే ఏంటంటే షార్ట్ నీకు చూపించేస్తా కూడా. అన్నబాయ్ ఒకసారి కుక్కర్లు అలా తింటాడు. నీ ఫీలింగ్ ఏది? పొద్దున టిఫిన్ కూడా తింటాడంట. చూసుకో కన్నబాయ్. చాంటీనా పెట్టి ఏదో పోయాలి. చాంటీనా అన్నబాయ్ది రే
ఒకట్లా ఇటు రావడం మంచిగా ఒకట్లో కాదు 600 కట్టినాం. ఇష్టం రెడీ అయిపోయినాం. అరే బాబు అయిపోయింది రా, స్నానం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని కిందకి దిగిపోవాల్సిందే ఇప్పుడు. నేనేమో చేస్తుండు మన అన్నాడు కన్నబాయ్ లొంగి వేసుకుంటుండు. పంచ సారీ స్వామి, పంచ వేసుకుంటుండు స్వామి. మల్లికార్జున స్వామి, ఆయన పేరు కూడా మల్లికార్జునే. చెప్పు బాబాయ్ మనం చెప్పాలనుకుంటే నెక్స్ట్ ఏంది ప్లాన్స్? నేను నుంచి ఏడికి తిరుపతిగా? తిరుపతి టు పాండిచ్చేరియా? తిరుపతి టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు లాగరస్. ఓకే డన్. అరే షాపింగ్ చేస్తామని చెప్పాలా లేకపోతే బాబాయ్ హోటల్లో పూరి ఇడ్డు పొద్దున్నే దర్శనం అయిపోయింది ఇప్పుడే. అవి వచ్చేసి 8:30 అవుతుంది. కళ్యాణ సత్రం అంటే ఇంకో ఇప్పుడైతే మనం ఏడి కృష్ణానది కొత్తున్నామా? కృష్ణానది పోయి అది చూపెట్టి అది పోయి వాటర్ వదిలేసేయాలి. ఇక్కడ కొంచెం ముంగట్నే ఉన్నాయి, పోయి వాటర్ వదిలేసి వచ్చేద్దాం రా. బాయ్స్ వచ్చేసి గర్ల్స్గా గాయస్ అనొద్దు మనం పొట్టే. అది కళ్ళలో అనుకో, ఇది నీది అనుకో. ఈ వీడియోలో కళ్ళలోకి చూపిస్తా. అరే బేటే ఫుల్ టు జాగ్రా. దగ్గర ఒక 600 మెట్లు దిగినాం, ఎక్కినాం రా బేటే. ఫుల్ టు జాక్ అయిపోయిందాం రా. ఇడుదుడు ఇవరు అదే డమ్మీ జాకా ఫ్లాష్ అవుట్ అయిపోయారు రా బేటే ఇద్దరు. ఇంకొక ఆయన ఫ్లాష్ అవుట్ అయిపోయి ఒక రీసెట్ అయిపోయింది. నేను లోపలికి వచ్చేస్తే కన్నా కొంచెం తీసి బండ్లో బంద్ చేయనా ఒకటి. అరే ఆశ పెట్టద్దు అన్నట్లు. అరే బండ్లు వస్తున్నాయి అన్న. ఒకటి ఇటు సైడ్ బాబాయ్ ఇక్కడ రెడీగా ఉంది చూడు. అన్న నీ డోర్ కాడలేదు అనుకో, కింద నాకు. అరే అది చూడు ఎట్లా లేస్తుంది చూసినావా? మన వల్ల జామ్ అవుతుంది. పోని పోనీ బాబాయ్ చూసినావా ఇది ఎట్లా లేస్తుందో? అదే అద్దం వాళ్ళు డేంజర్ అనుకోరాదు. అయిపోయిందిరా ఈరోజుకి శ్రీశైలం ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తిరుపతి పోదాం అనుకుంటున్నాం. కానీ ఇగో అన్నబాయ్ అన్నబాయ్ తిరుపతి ట్రిప్ క్యాన్సిల్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. పోదామా తిరుపతికి? పోదామా తిరుపతి? ఎందుకలా కల్లబాయ్? అరే ఇప్పుడు పోదామలా, రేపు వచ్చేద్దాము. టెంపో సో ఇట్లా చేస్తుండే కన్నబాయ్, అందుకోసమే క్యాన్సిల్ అయ్యేటట్టే అనిపిస్తుంది. చలో మళ్ళీ రైట్ జల్దీ సబ్స్క్రైబ్ కొట్టుకొని నడపన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. చలో బాయ్.